కదులుతుంది. చొక్క పీతలే కదా ఇవి? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, చాలా డేస్ తర్వాత కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. క్రాబ్స్ కర్రీ. పెళ్లి కాకముందు అసలు క్రాబ్స్ అంటే తెలీదు. క్రాబ్స్ తింటారని కూడా తెలీదు. సో, పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైమ్ చేశాను. అంటే ఇది ఫస్ట్ టైమ్ కాదనుకోండి. ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు క్రాబ్స్ కర్రీకి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను కొత్తలో మా వారికి ఇష్టమని క్రాబ్స్ కర్రీ వండితే అంటే వండడం అయిపోయింది. బట్ తినేటప్పుడు పన్ను ఇరిగిపోయింది. అప్పటి నుంచి నాకు క్రాబ్స్ తినాలంటే చాలా భయం. మళ్ళీ ఇప్పుడైతే క్రాబ్స్ వండాను. నాకు నచ్చదనుకోండి. కాకపోతే ఏంటంటే, మా వారి కోసం పాపకు కూడా చాలా ఇష్టం క్రాబ్స్ అంటే. అందుకని నేను తినకపోయినా సరే వాళ్ళిద్దరి కోసమైనా వండుతాను. ముందైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. క్రాబ్స్ మాత్రం ఫస్ట్ మంచిగా వాష్ చేసుకోవాలి. నేనిక్కడైతే లైవ్ క్రాబ్స్ తేలేదు. లైవ్ క్రాబ్స్ కూడా ఉంటాయి స్టోర్‌లో. మనం తెచ్చుకొని వండుకోవాలంటే. బట్ నాకవి ఎలా చేయాలో తెలీదు. సో, అందుకనే వాళ్ళ దగ్గరే చేపించి ఇంటికొచ్చి అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్రాబ్స్ లోపల చాలా డర్ట్ ఉంటుంది. అది ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒకవేళ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అదో వాసన అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం క్రాబ్స్ కర్రీకి పచ్చి మసాలా అయితే యూజ్ చేస్తాము. సో, నేను చాలా సార్లు నాన్ వెజ్ రెసిపీస్‌లో చెప్పుంటాను. పచ్చి మసాలా వేస్తేనే టేస్ట్ బావుంటుంది. మసాలా కోసం నేను అక్కడైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ లిస్ట్ యాడ్ చేస్తాను స్క్రీన్ పైన. చికెన్‌కి, మటన్‌కి మనం నార్మల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసినా బానే ఉంటుంది గానీ, ఇలాగా క్రాబ్స్‌కి కానీ, ఫిష్‌కి గానీ మనం పచ్చి మసాలా వేస్తేనే నీచు వాసన అనేది రాకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, ఇక్కడేంటంటే నేను క్రాబ్స్ కోసమని పచ్చి మసాలా అయితే నూరుకుంటున్నాను. మనం చేపలకి వేరే మసాలా ఉంటుంది. అలాగే చికెన్‌కి వేరే మసాలా ఉంటుంది. నా ఆల్రెడీ పాత వీడియో చూసుంటే మీకు తెలిసుంటది. అండ్ ఇక్కడైతే క్రాబ్స్ కోసం అన్నీ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ముద్దలాగా పేస్ట్. ఒక్కసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి ముద్దలాగా. నెక్స్ట్ అయితే మనము ఒక కడాయి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం క్రాబ్స్ కోసం కొద్ది పెద్ద సైజ్ కడాయే తీసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ ఏమైనా వేసాము అంటే అది ఉడికే కొద్దీ చిన్న చిన్న సైజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం క్రాబ్స్ కోసం కాబట్టి అవి కొంచెం పెద్దగా తీసుకుంటేనే అవి సరిగ్గా బాయిల్ అయ్యి కుక్ అవుతాయి. సో, ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ అయితే క్రాబ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. కొంతమంది వేరేలా కూడా చేస్తుంటారు. అంటే బాయిల్ చేసుకొని నెక్స్ట్ కర్రీ అయితే చేసుకుంటారు. బట్ ఇక్కడేంటంటే నేను ప్రాన్స్ అయినా సరే ప్రాన్స్ కూడా ఈ ప్రాసెస్‌లోనే చేస్తారు. ఇక్కడేంటంటే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే క్రాబ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం క్రాబ్స్ టేస్ట్ చేసేవాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేస్తే ఫస్ట్ అటెంప్ట్ కదా! సో, క్రాబ్స్ అయితే నచ్చుతాయి టేస్ట్. సో, తర్వాత వేరే ప్రాసెస్‌లో కూడా ఉంటుంది. అది నేను ఎప్పుడైనా సరే చేసేటప్పుడు చూపిస్తాను. ఏంటంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే టేస్ట్ కొంచెం నీట్‌గా నచ్చుతుంది. ఆయిల్‌లో కొంచెం మంచిగా క్రాబ్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనమైతే సెపరేట్‌గా వేరే ప్లేట్‌లో అయితే తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! క్రాబ్స్ ఫస్ట్ టైం తిన్నప్పుడు పన్ను అయితే విరిగిపోయింది. సో, అప్పటి నుంచి అయితే నేను ఈ క్రాబ్స్ అయితే తినట్లేదు. నాకు తినడం రాక నేను పన్ను అయితే విరగ్గొట్టుకున్నాను. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ నేను ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్‌లో అయితే తీసుకుంటున్నాను. ప్రాసెస్ కొంచెం లెంతీ అయినా నేనిక్కడ కొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడాను కొంచెం ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో, అందుకని కొంచెం డీటెయిల్డ్‌గా స్లోగా అయితే చెప్తున్నాను. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువేస్తేనే బావుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, సరిసేవలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. అయితే ఆప్షనల్. మీకు టేస్ట్ కోసమైతే బిర్యానీ ఆకు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 3 ఆనియన్స్ కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. 1 ½ కిలో క్రాబ్స్‌కి.
ఆనియన్స్ వేసాక మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు పచ్చిమిరపకాయలు లేకపోవడం వల్ల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు. యాక్చువల్‌గా ఏంటంటే తాలింపులోనే కారం పొడి ఏసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం రుబ్బుకున్న పచ్చి మసాలా పేస్ట్ అయితే ఉంది కదా! సో, అదైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. పచ్చి మసాలా పేస్ట్ తాలింపులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయినంత వరకు. తాలింపులో ఏస్తే ఒక టేస్ట్ ఉంటుంది. తర్వాత వేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పుంటాను నాన్ వెజ్ రెసిపీస్‌లో పచ్చి మసాలా పేస్ట్ ఏంటంటే మనం తాలింపులో వేస్తేనే టేస్ట్ కొంచెం బావుంటుంది. తాలింపులోనే ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పౌడర్ కూడా వేసుకోండి. పచ్చి మసాలా వేగిన తర్వాత ఆల్రెడీ కచ్చా పచ్చాగా నూరుకున్న టమాటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే తాలింపులోనే వేసుకోవాలి. టమాటా మీరు ముక్కలుగా కావాలన్నా వేసుకోవచ్చు. సో, నేను కొంచెం లేట్‌గా కుక్ అవుతదని చెప్పేసి ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా టమాటో పేస్ట్ కూడా వేసి ఆయిల్ తేలినంత వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్రాబ్స్ అయితే ఉన్నాయి కదా! సో, అవైతే వేసుకోవాలి. చెప్పాను కదా! మనం క్రాబ్స్ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉన్న కడాయే తీసుకోవాలి. ఎందుకంటే అవి కుక్ చేసేటప్పుడు కడాయి ఫ్రీగా ఉంటేనే అవి మంచిగా కుక్ అవుతాయన్నమాట. వెజ్ ఎలా చేసినా పర్వాలేదు. నాన్ వెజ్ సరిగ్గా చేయకపోతే ఒక నీచు వాసన అనేది వస్తుంది. సో, ఇంకా అది కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుంది. సరిగ్గా తినలేము. నాన్ వెజ్జెస్‌లో ఉప్పు, కారం, మసాలా సరిగ్గా ఉంటేనే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. అన్ని మసాలా అంతా కూడా మంచిగా పట్టించేసి నెక్స్ట్ ఒక మూత పెట్టి వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను డైరెక్ట్‌గా. మీరు కావాలి అంటే తర్వాతైనా నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను మూత పెట్టి దాంట్లోనే వాటర్ వేడయిన తర్వాత అదే వాటర్ క్రాబ్స్ కర్రీలో అయితే వేసుకుంటున్నాను. మాత్రం క్రాబ్స్ మసాలా అంతా కలిపి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్‌లో. 5 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా చూపించాను కదా! ప్లేట్ మీద వాటర్ వేసుకొని మీరు వేసుకున్నా పర్వాలేదు. లేకుంటే నార్మల్‌గా వాటర్ వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఇంకా వాటర్ వేసిన తర్వాత సో, మొత్తం కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోండి. కలిపేటప్పుడు మసాలా అంతా గ్రేవీకి మంచిగా పట్టిందంటే క్రాబ్స్‌కి మంచిగా పట్టిందా లేదో చూసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక కుక్ చేసుకోవాలి. ఉప్పు, కారం కూడా సరిచూసుకోండి. ఏవైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే కొంచెం సాల్ట్ తక్కువయిందనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం పొడి అయితే చూసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంకేం వేసుకోవట్లేదు. కొంచెం ధనియా పొడి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చి మసాలాలోనే అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువేటి ఎయక్కర్లేదు. జస్ట్ పైన ఏంటంటే కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సో, అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి.
10 మినిట్స్ తర్వాత చూసారు కదా! వాటర్ ఎక్కువగానే ఉంటుంది క్రాబ్స్ కర్రీలో. బట్ అదేంటంటే చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా అయితే అయిపోతుంది. వాటర్ ఎక్కువ ఉందని అనుకోకండి. ఏంటంటే చల్లగా అయ్యే కొద్దీ చాలా చికెన్ అయిపోతుందనమాట. అందులోనే మనం పచ్చి మసాలా, టమాటా ప్యూరీ అంతా వేసాం కదా! సో, అదంతా కూడాను చాలా చికెన్ అయిపోతుంది. క్రాబ్స్ కర్రీ కుక్ అయిందా లేదా ఎలా తెలుస్తదంటే, మనకక్కడ చూసారు కదా! క్రాబ్స్ అనేవి రెడ్‌గా కొంచెం పింకిష్ కలర్‌లో ప్యూర్ వైట్‌లో అయితే వస్తుంది. అలా అయితే కుక్ అయినట్టే. కాకపోతే ఇక్కడేంటంటే, మనం గ్రేవీ ఇంకొంచెం చిక్కగా అవ్వడం కోసం ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఏమైనా ఉంటే వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. గ్రేవీ కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకోండి. స్టార్టింగ్‌లో నేను వాటర్ వేసుకున్నాను కదా! సో, ఆ వాటర్‌లో కొంచెం హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ కర్రీ కుక్ అవ్వడం కోసం నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! కర్రీ కుక్ అయ్యే కొద్దీ గ్రేవీ అనేది చాలా చికెన్ అవుతుందనమాట. లాస్ట్‌లో నేను కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే తేలింది కదా! మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే సర్వ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కసూరి మేతి లాస్ట్‌లో అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. క్రాబ్స్ ఏంటంటే మనం వండిన తర్వాత టేస్ట్ కన్నా కొంచెం ఊరుతుంది కదా! గ్రేవీలో మంచిగా పట్టిన తర్వాత టేస్ట్ బావుంటుంది. మధ్యాహ్నం వండి ఈవినింగ్ తింటాం. నైట్ తింటే ఇంకా బావుంటుంది. అంటే మాకు అలా నచ్చుతుందనమాట. కొంతమందికేంటంటే వేడివేడిగా సూపీగా ఉంటే తింటారు. ఇక్కడేంటంటే మధ్యాహ్నం కన్నా ఈవినింగ్ తింటే ఇంకా బావుంటుంది. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండేటట్టు చేసుకున్నాను. మీకు కొంచెం కావాలి అంటే ఇంకొంచెం చిక్కగా అయిన తర్వాత తిన్నా ప్రాబ్లమ్ లేదు. చూసారు కదా! క్రాబ్స్ కర్రీ ఎంత చికెన్ అయిపోయిందో. నేను ఆల్రెడీ చాలా గ్రేవీతోనే దించాను. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను. బట్ ఏంటంటే అది చల్లగా అయ్యే కొద్దీ చాలా చిక్కగా అయిపోతుందనమాట. ఈ ప్రాసెస్ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. నాకైతే అన్నంతోనే నచ్చుతుంది. ఇంకా కొంతమంది దోసలతో ట్రై చేస్తారు, ఇడ్లీతో. బట్ నాకైతే మాత్రం వేడి వేడి అన్నంతోనే నాకైతే నచ్చింది. మధ్యాహ్నం కన్నా నైట్ తింటే ఇంకా నచ్చింది మాకైతే. క్రాబ్స్ కర్రీ ఫస్ట్ టైమ్ అయితే మా పాప ట్రై చేయటము. అయితే వద్దని చెప్పింది. బట్ టేస్ట్ చేసిన తర్వాత బావుందా? ఆ! బావుంది. గ్రేవీ బావుందా? కన్నడ నువ్వు తిను. నాకు వద్దు. నాకు నచ్చదు పేటలు. పెప్పటి. Crab is good. I don't like crab. आपण తిను. రైట్. అమ్మ నచ్చదు నా ముక్తిన్ను. గ్రేవీ బాగుంది. గ్రేవీ బాగుంది. గ్రేవీ బావుందా? అదేంటిది? అదేంటిది? అది క్రాబ్ చెయ్యి. క్రాబ్ చెయ్యి అది. టేస్టీగా అది క్రాబ్ కాలు. ఇది క్రాబ్ చేతులు. బయట బావుందా? ఏది? ఇంకొక చెయ్య. ఎలాగా అడ్డంగా లైట్ కారకాలి. అప్పుడేట్ అవుతుందంటే కేజీ ఇరిగిపోద్ది. వెళ్ళి. ఉందా? ఈ చివరిది ఉందా? ఇది తీసి అందులో ఉంది తర్వాత తింటూ ఇది ఉందా ఎప్పుడు కూడా ఇలా పట్టు ఎలా ఇలా పట్టి ఇలాగా ఈ పళ్ళు లైన్కి అలా ఇలా కాదు ఇలాగా లైట్గా ప్రెస్ చేసేవా డొక్కు ఇరిగిపోతుంది.
డొక్కి ఇరిగిపోయిన తర్వాత వచ్చేస్తుంది. ఫైనలీ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకొక ప్రాసెస్ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.